వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం లక్కవరంలో రంజాన్ వేడుకలు. ఈద్గా వద్ద ప్రార్థనలు చేసిన ముస్లింలు. ధర్మానికి శాంతికి ప్రతీకయే రంజాన్ అని వెల్లడి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ వేగవంతం చేసి బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాంతి ర్యాలీ చేపట్టిన క్రైస్తవులు. ఏప్రిల్ 2వ తేదీన జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాద వితరణ. ఉగాది ఉత్సవాలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు. పదవి విరమణ చేసిన జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర పాఠశాల వృత్తి ఉపాధ్యాయుడు మణికుమార్ ఘనంగా వీడ్కోలు పలికిన ఉపాధ్యాయుడు. జంగారెడ్డిగూడెం రామచంద్రపురంలో ఉగాది ఆలయ కమిటీ దాతలకు సత్కారం. జంగారెడ్డిగూడెంలో రంజాన్ పండుగ సందర్భంగా బైనేరు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింస్ భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిలాల్ మసీద్ అధ్యక్షుడు షేక్ యాకూబ్, షేక్ ముస్తఫా, టిప్టాప్ బాజీ, షేక్ అక్బర్, ఎండి రఫీ, అల్లావుద్దీన్ సయ్యద్, షేక్ అమీర్, బషీరుద్దీన్, షేక్ అమీరుద్దీన్, షేక్ మస్తాన్, న్యాయవాది షేక్ హీరా హకీం, సాఫ్ట్వేర్ మేనేజర్ షేక్ కరీముల్లా, గోదావరి హాస్పిటల్ అధినేత డాక్టర్ రెహమతుల్లా, షేక్ హమీదుల్లా పాల్గొన్నారు. బిలాల్ మసీద్ మత గురువు అతిక్ కాస్మి ఆధ్వర్యంలో ఈద్గా వద్ద ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్ద నిర్వహించే ప్రార్థనల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రంజాన్ మాసంలో ఉపవాసాలు చేసి ఎవరైతే ఈద్గా వద్ద ప్రార్థనలు చేసి బయటకు వస్తారో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన విధంగా ఉంటారని, ఎటువంటి కల్మషాలు పాపాలు లేకుండా స్వచ్ఛమైన మనస్సుతో ఉంటారని తెలిపారు. అల్లా ప్రవక్త అనుసరించిన మార్గాన్నే తాము ఆచరిస్తున్నామని అన్నారు. త్యాగానికి, దాన ధర్మాలకు, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినం అని తెలిపారు. ప్రార్థనలు అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికి కూడా ఈద్ ముబారక్, రంజాన్ ఈద్ ముబారక్. ఈ పండుగ మనందరి జీవితాల్లో వెలుగును నింపాలని, అలాగే మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి రంజాన్ ఈద్ ముబారక్. మరి ఈ రంజాన్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్తోమత ఉన్నవాళ్ళు లేని వారికి సహాయం చేయాలి. అలాగే జకాత్ రూపంలో ఎవరైతే మన చుట్టాలు కానివ్వండి, మరి పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి మనకు ఉన్న దాంట్లోంచి జకాత్ తీసి వారికి ఆదుకోవాలి. అలాగే ఫిత్రా, ఈ ఫిత్రా అనేది తప్పకుండా ప్రతి మనిషికి తప్పనిసరి. కడుపులో ఉన్న బిడ్డతో సహా ఫిత్రా ఇవ్వడం తప్పనిసరి. ఈ ఫిత్రా ఇవ్వడం వల్ల ఎవరైతే పేదలు మరి పండుగ జరుపుకోరో వారికి కూడాను ఈ పండుగ జరుపుకోవడానికి ఆర్థికంగా మనం సహాయం చేసినట్లు అవుతుంది. అలాగే ఈ రంజాన్ నెలలో ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వారి ఉపవాసాల్లో కొద్దిగా గొప్ప ఏమన్నా తప్పులు జరిగినట్లయితే ఈ ఫిత్రా ద్వారా పేదలకు మనం సహాయం చేస్తే ఆ సహాయం ద్వారా మరి ఆ ఫిత్రాలో ఏమైనా తప్పులు జరిగినట్లయితే ఫిత్రా ద్వారా మన్నించబడతాయి. మరి ఈ ఈద్గాలోకి వచ్చి ఎవరైతే నమాజ్ చదువుతారో వారి యొక్క పాపాలన్నీ కూడా పూర్తిగా కూడా క్షమించబడతాయి. ఎవరైతే తల్లి గర్భం నుంచి పిల్లవాడు పుడితే ఎంతైతే శుద్ధిగా పుడతాడో మరి అంత శుద్ధిగా మనం ఈ ఈద్గా నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుంది. అంటే పూర్తిగా కూడా ఈ నమాజ్ ఆచరించి మనం బయటికి వెళ్ళేటప్పుడు పూర్తిగా పాపాలన్నీ కూడా మరి నశించబడతాయని చెప్పేసి మరి ఖురాన్లో రాయబడింది. మరి ఈ ఖురాన్, ఈ రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రంజాన్ నెలలో ఖురాన్ అవతరించబడ్డం. ఈ రంజాన్ నెలలోనే ఖురాన్ అవతరించబడ్డం. అలాగే ఈ నెల మొత్తం కూడా, ఈ మాసం మొత్తం కూడా ఉపవాస దీక్షలు ఆచరించి మరి రంజాన్ పండుగను జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులకు, సోదరిమణులు అందరికీ కూడా మరి ఒకసారి హృదయపూర్వకమైనటువంటి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. రంజాన్ ఉపవాస దీక్ష ముగించుకొని బైనేరు దగ్గరికి వచ్చి ఈద్గా దగ్గర ప్రార్థనలు చేస్తున్నటువంటి నమాజ్ చేస్తున్న వాటి ముస్లిం సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మాది న్యూ కమిటీ. ఈ న్యూ కమిటీకి బిలాల్ మసీదు పెద్దలందరూ సహకరించినందుకు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हमारी तरफ से जंगारेड्डीगूडెం आवाम की तरफ से पूरे हिंदुस्तान को तहे दिल से ईद की बहुत बहुत मुबारकबाद। हम लोग इस खुशी के मौके पर, इस मसरत के मौके पर हम लोग सब ईदगाह पे जमा हुए हैं।
अल्हम्दुलिल्लाह हम सब ने पूरे महीने के रोज़े रखे हैं और अल्हम्दुलिल्लाह आज हम सब ने इस हिंदुस्तान के लिए और इस देश के लिए अमन और सलामती की दुआ की है और अल्लाह तबारुक ताला से दुआ की है कि अल्लाह तबारुक ताला इस ईद के मौके पर और हमारी दुआओं को जो हमने क्या है सबके लिए की हैं, जो हमने पूरे हिंदुस्तान के लिए की हैं, अल्लाह तबारुक ताला पूरे स्थान में अमन शांति रखे और क्या है पूरे हिंदुस्तान को अच्छा रखे और पूरे हिंदुस्तान की को स्वस्थ रखे और अच्छा रखे। आमीन। वाखिरु दावाना। ముస్లిం సోదరులందరికీ ఈదుల్ ఫితర్ రంజాన్ శుభాకాంక్షలు. నెల రోజులు కఠినమైన ఉపవాస దీక్ష పాటించి మరి అల్లాహుతాలా మరి ముస్లింలకి ఏవైతే 5 ఫరజులు చేశాడో ఈ 5 ఫరజులు అంటే కంపల్సరీ ప్రతి ముస్లిం తప్పకుండా చేయవలసిన 5 ఫరజులు. దాంట్లో ఒకటి కల్మా షహాదత్, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్, అల్లా ఏకైక దేవుడు, మొహమ్మద్ ప్రవక్త చిట్ట చివరి ప్రవక్త అని చెప్పేసి ముస్లిం అందరూ కూడా సాక్ష్యం ఇవ్వాలి. మరి అదే రకంగా 5 పూట్ల కంపల్సరీ నమాజ్ చేయాలి ప్రతి ముస్లిం. మూడోది రంజాన్ నెలలో ఉపవాసం ఉండాలి. నాలుగోది జకాత్, తను సంపాదించే దాంట్లో నుంచి 2.5% మరి తన బంధువులకు కానీ తన దగ్గరలోని పేదవారికి కానీ సహాయం చేయాలి జకాత్. అదే రకంగా అతని స్తోమతను బట్టి హజ్ చేయాలి. ఈ 5 కూడా ప్రతి ముస్లిం మీద విధిగా విధించబడ్డ ఈ ఫరజులు. దాంట్లోనే ఇది రంజాన్ నెలలో ఉండే ఉపవాసాలు, తరావీ నమాజులు మరి ఎంతో కఠినంగా చేసి మరి రోజున 30 రోజులు కూడా అల్లాహుతాలా అందరినీ చక్కగా ఉపవాస దీక్షలు నమాజులు అన్ని సక్రమంగా బాగా చేసినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడ పండగని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ నెల రోజులు ఉపవాసం ఉండి నమాజులన్నీ పాటించిన వ్యక్తి ఈ ఈద్గా నుంచి ఏ రకంగా బయటకు వెళ్తాడంటే, తల్లి గర్భంలో నుంచి శిశువు ఏ రకంగా అయితే పాపపుణ్యాలు తెలియకుండా బయటకు వస్తాడో ఆ రకంగా ఈ ఈద్గాలో నుంచి ఈ పాటించిన వ్యక్తి అన్ని పాపాలు కూడా మన్నింపబడి పవిత్రమైన మనిషిగా ఏ పాపాలు లేకుండా మొత్తం అన్ని పుణ్యాలతోటి బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఇంత మహోన్నతమైన ఈ రంజాన్ మాసాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకున్న ప్రతి ముస్లిం సోదరులకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు అల్లాహుతాలా తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడ మండలం లక్కవరం గ్రామంలో పవిత్ర రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. లక్కవరం ఫారూఖీ మసీద్ నందు కమిటీ అధ్యక్షులు పఠాన్ అన్వర్ భాషా ఆధ్వర్యంలో ఇమాం ఎండి బాబర్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అన్వర్ భాషా మాట్లాడుతూ రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. కఠోర ఉపవాసాల దీక్షలు చేస్తున్న ముస్లింస్ సోదరులకు ఎన్నో సంవత్సరాల నుండి కుల మతాలకు అతీతంగా హిందూ క్రైస్తవ సోదరులు కూడా సాయంత్రం ఇఫ్తార్ చేయడానికి అల్పాహారం ఇస్తూ వారి యొక్క మత సామరస్యాన్ని చాటుకున్నారని భాషా అన్నారు. ఈ విధంగా కలిసిమెలిసి ఉండటం వలన మనల్ని చూసి భావితరాల వాళ్ళు కూడా ఇలానే జీవిస్తారని భాష ఆశాభావం వ్యక్తం చేశారు. మొహమ్మద్ ప్రవక్త ఉపదేశించినట్టు ఇతర మతాల వారి మనోభావాలు నొప్పించకుండా వారిని గౌరవిస్తూ సోదర భావంతో మెలగాలని యువతకు పిలుపునిచ్చారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు షేక్ హుస్సేన్, ఉపాధ్యక్షులు ఫకీర్ షా, ప్రధాన కార్యదర్శి ఇమాం, కార్యదర్శి ఎండి లాల్సా, ఇతిషా వలీ, కరీం, బషీర్, షాజహాన్, బాజీ, మహబూబ్ జానీ, వార్డు సభ్యులు సిరాజుద్దీన్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న 61వ వార్షిక ఉగాది జాతర ఉత్సవాలలో 7వ రోజైన సోమవారం ఆలయంలో కొలువై ఉన్న శ్రీ నర్మదా బాణలింగేశ్వర స్వామికి ఏకవార రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సాందీపని విద్యా కేంద్రం చిన్నారులు భగవద్గీత పారాయణం చేశారు. 61వ జాతర మహోత్సవాలలో భాగంగా సాయంత్రం శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ ప్రక్రియ, మంత్రార్థాలు, శివపార్వతుల కళ్యాణ వ్యాఖ్యానం అర్చక స్వాములు చేశారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద పూర్వీక సంగీత సాగరం వారిచే కర్ణాటక శాస్త్రీయ గాత్ర కచేరీ ఏర్పాటు చేశారు. చిన్నారులచే ఏర్పాటు చేసిన గాత్ర కచేరీ రమణీయంగా సాగింది. గురువు రాజ్ కుమార్ ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. 8వ రోజైన మంగళవారం ఉదయం 1,00,000 పుష్పార్చన, సామూహిక కుంకుమ పూజలు కార్యక్రమం జరుగుతుందని, సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిప్పాపట్ల వెంకటరామకృష్ణచే ఆలయ విశిష్టతపై ప్రవచనం, అనంతరం హనుమాన్ చాలీసా జరుగుతుందని అన్నారు. ఈ నెల 2వ తేదీ బుధవారం మధ్యాహ్నం అఖండ అన్న సమారాధన జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ స్పష్టం చేశారు. అన్న సమారాధన కార్యక్రమానికి ధన రూపంలో గాని, వస్తు రూపంలో గాని, బియ్యం రూపంలో గాని, సేవ రూపంలో గాని భక్తులు సహకరించాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన్ని వీక్షిస్తున్న నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో 61వ ఉగాది జాతర మహోత్సవాలు
అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు శాంతిపతి విద్యాకేంద్ర విద్యార్థులచే భగవద్గీత పారాయణ ఏర్పాటు చేయడం జరిగింది. మరి బుధవారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాకుండా తెలియజేస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఉగాది ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ మారుశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో కైంకర్యాలు నిర్వహించారు. వివిధ రకాల మధుర పదార్థాలతో గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం నుంచి విజయదుర్గాదేవి ఆలయం వరకు శోభాయాత్ర చేశారు. అమ్మవారికి సారెను సమర్పించారు. ఉగాది పచ్చడి వితరణ చేశారు. 30 మంది పురోహిత పండితులకు పంచె, కండువ, శాలువ, అమ్మవారి చిత్రపటంతో పాటు తాంబూలం అందజేసి సత్కరించారు. ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్, కేఎల్ఎన్ ధనకుమార్లు అమ్మవారి విశిష్టతను వివరించారు. టీడీపీ నాయకులు, రాష్ట్ర ఆర్యవైశ్య నాయకులు జయవరపు శ్రీరామ్మూర్తి, పట్టణ టీడీపీ అధ్యక్షులు రావురి కృష్ణలను సత్కరించారు. ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు చిలుకూరి సాయిబాబాను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, సభ్యులు వీరవల్లి శ్రీనివాసరావు, దూసనపూడి ఏడుకొండలు, జల్లిపల్లి శివకృష్ణ, చిట్లూరి సాయి కిరణ్, చిన్ని సాయి, కర్పూరం సతీష్, మహిళా కమిటీ అధ్యక్షులు మానేపల్లి రోహిణి, ఉపాధ్యక్షులు చిన్ని జయలక్ష్మి, బొల్లిన పరిపూర్ణ, ఎర్రం గీత, చిట్లూరి సృజన, గుడిమెట్ల ఉషారాణి, వీరవల్లి సత్యవతి, పసుమర్తి విజయలక్ష్మి, మహంకాళి పద్మావతి, కొనిజర్ల ఛాయాదేవి, నున్న బేబీ సరోజిని పాల్గొన్నారు. ఉండే రకంగా చేయడం అనేది పూర్వం నుంచి మనకి వైశిష్టంగా చెప్పుకోబడుతుంది. అదే మాదిరిగా అనేక మంచి కార్యక్రమాలు ఈరోజు పండితులు ఎవరైతే సత్కారం చేసుకుంటూ వారికి నమస్కరించుకుంటూ వారు దిశానిర్దేశం చేసిన మేరకు మన ఆధ్యాత్మిక తత్వంతో పులకరించేలాగా, అంటే పంచాంగంలో చెప్తారు సుఖ దుఃఖాలు ఉంటాయి. సుఖం వస్తే అమ్మయ్య అని అనుకోవడం, దుఃఖం వస్తే అయ్యో అని బాధపడే కన్నా, ఇందాక రామదాసు అన్నాడంట, కష్టం వస్తే నీ పేరు తెలుసుకుంటే చాలు. అలాగా వారిని క్షణకాలంలో తెలుసుకుంటేనే భగవంతుడి ధ్యానంలో నిర్విఘ్నంగా ఉండేవారికి, నిర్విరామంగా ఉండేవారికి ఎటువంటి జిలుగుమిల్లి మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు జరిపారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు హాజరయ్యారు. ఆర్యవైశ్య సంఘ పెద్దలు, నాయకులు, వీర మహిళలు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వం, భావజాలం, సిద్ధాంతాలు నచ్చి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమనుగు రవి, మండల ప్రెసిడెంట్ పసుపులెట్టి రాము ఆర్యవైశ్య సంఘం నాయకులకు జనసేన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. తెలుగు కొత్త సంవత్సరం అందరూ బాగుండాలని, మరెన్నో ఆరోగ్యకరమైన పండుగలు మనమందరం కలిసికట్టుగా జరుపుకోవాలని, ఈ నూతన సంవత్సరం సందర్భంగా సుమారు 100 ఆర్యవైశ్య కుటుంబాలు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని బాలరాజు అన్నారు. కలిసికట్టుగా జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్తూ మండల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పండుగని వేడుకల్ని మనం చాలా మంచిగా జరుపుకోవాలి. నూతన సంవత్సరంగా ఈరోజు మన కుటుంబాల్లో అనేక ఒడిదుడుకులు, అనేక సమస్యలు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది మన జీవితంలో. వీటన్నిటిని కూడా ఎదుర్కొంటూ ప్రతి సంవత్సరం ఈ రోజున మనందరం ఒక పండుగలాగా జరుపుకొని మన కుటుంబ సభ్యులతో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పండుగని జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి ఈరోజు నిజంగా పండుగ వాతావరణం అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 2 పండుగలు మనం చేసుకోవాలి. ఒకటి ఉగాది పండుగని, రెండోది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మన జీలిమిల్లి మండలం నుంచి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నటువంటి భాగవాళ్ళు స్వతంత్రం దగ్గర నుంచి కూడా ఈరోజు 2019లో పోటీ చేసిన జనసేన పార్టీ నుంచి మీ అందరి ఆశీర్వాదంతో 18,000 ఓట్లతో నేను ఆ రోజు నిలబడడం జరిగింది. అలాగే ఆ రోజు నుంచి 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేశాం. ప్రజా సమస్యల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం,
అలాగే ప్రజలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు జీడిమల్లి మండలం కానీ అలాగే పోలవరం నియోజకవర్గంలో కానీ ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు. దాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే నేను తిరిగిన ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో సరైన మంచినీటి సదుపాయం లేదు, అలాగే సరైనటువంటి ఇల్లు లేవు, అలాగే నడవడానికి సరైన రహదారులు లేవు, అలాగే ఉండడానికి సరైన కరెంటు లేవు. ఇవన్నీ కూడా నేను ప్రతి గ్రామంలో తిరుగుతుంటే ప్రతి గ్రామంలో ఉండేటువంటి సమస్యలు. వీటిలో దృష్టి పెట్టుకొని నేను జనం కోసం జనసేన అన్న కార్యక్రమాన్ని సుమారు 270 రోజులు నేను ప్రతి డోర్ టు డోర్ తిరిగాను. ప్రతి డోర్ టు డోర్. జంగారెడ్డిగూడెం రామచంద్రపురంలో రామాలయం నందు ఉగాది పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యులను దాతలను సత్కరించారు. పట్టణానికి చెందిన పురోహితులు బానుషే శాలువాలు వేశారు. రామాలయ నిర్మాణానికి హితోధికంగా సహకరించిన ప్రతి ఒక్కరికి, దాతలకు, కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ భగవంతుడి పేరుతో ఎంతో ఖర్చు చేసిన తిరిగి రెట్టింపు నగదు వస్తుందని అన్నారు. ఈ ఏడాది శ్రీరామనవమి కన్నుల పండుగ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. దూత ఉంటే దాతలకు కదవలేదని అన్నారు. అందరం ఒకే మాటపై ఉండి సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి ముందుకు వెళ్లాలని ఆశించారు. చేసి అందరినీ కూడా ఏర్పాటు చేసి ఈవేళ మా అందరినీ ప్రోత్సహించి చాలా ఆనందంగా జరిగింది. జంగారెడ్డిగూడెంలోని అప్లాండ్ క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. సమితి అధ్యక్షులు పెన్మెత్స రంగరాజు, ప్రధాన కార్యదర్శి నంబూరి రామచంద్రరాజు, ఆర్థిక కార్యదర్శి గొట్టుముక్కల భాస్కర్ రాజుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో భాగంగా ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన సూర్యనారాయణ రాజును సత్కరించారు. అప్లాండ్ క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు పి రంగరాజు మాట్లాడుతూ సమితి చేసే సంక్షేమ అభివృద్ధి పనులు, పేద క్షత్రియ వృద్ధులకు పెన్షన్స్, స్పోర్ట్స్ ప్రోత్సాహకాలు, ఆరోగ్య శిబిరాలు, మున్సిపల్ పార్క్ అభివృద్ధి గురించి వివరించారు. చిన్నారి గొట్టుముక్కల సరయు సహస్ర కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. తొలుత గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ నారాయణరాజు, జి వర్మ, పేరిచర్ల జగపతిరాజు, ఎఫ్కేఎస్ఎస్ డైరెక్టర్ సోమరాజు, దండు ధనరాజు, వేగేసిన కేశవరాజు, శ్రీనివాసరాజు, సత్యనారాయణరాజు, రామరాజు, శిరీష, ఆర్ ఝాన్సీ పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలో గ్రామ దేవతలకు జాతరలు చేసి చాలా సంవత్సరాలు గడిచిపోయాయని, మరోమారు అమ్మవార్లకు జాతర చేసే కార్యక్రమానికి ఆలయ కమిటీలు సామూహికంగా కదలి రావాలని ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ పిలుపునిచ్చారు. ముత్యాలమ్మ తల్లి వార్షికోత్సవ పూజల్లో భాగంగా చివరి రోజు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారీ స్థాయిలో అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించారు. పట్టణ ఆవిర్భావం నుంచి ఉన్న ముత్యాలమ్మ తల్లి వైభవాన్ని సిటీ న్యూస్ తో కొనియాడారు. అమ్మవారి జాతరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి గురించి మనం ఒక మాట చెప్పుకుని తీరాలి. ఎందుకంటే జంగారెడ్డిగూడెం పట్టణం ఆవిర్భవించిన నాటి నుంచి ఉన్నటువంటి అమ్మవారి కూడా గ్రామానికి ఈ పొలిమేరల్లో పెట్టేటువంటి దేవతలు, పొలిమేర దేవతలు, గ్రామ దేవతలు, వీరందరూ కూడా క్షేమంకరీ మాతలు అంటారు. అందరినీ కూడా మంచి క్షేమంగా ఆనందంగా చూసేటువంటి దేవతలు వీరందరూ కూడా. గ్రామ దేవతలు అందరినీ సాధారణంగా మనం అనుకుంటాం గ్రామదేవత కదా అని, కానీ సర్వశక్తి స్వరూపిణి ఆవిడ. అటువంటి ముత్యాలమ్మ అమ్మవారు జంగారెడ్డిగూడెం పట్టణానికి మూలకర్తగా ఎప్పుడైతే ఈ పట్టణం ఆవిర్భవిస్తుందో ఆ రోజుల నుంచి పూర్వీకులు అమ్మవారిని ధ్యానించినటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి దేవత.
అటువంటి దేవతను అర్చించడం అని అంటే ఈ పట్టణం అభివృద్ధి చెందాలి అంటే ఇటువంటి దేవతలు బాగుండాలి. ఈ దేవతలను చక్కగా వెలికితీసి జాతర మహోత్సవాలు లాంటివి నిర్వహిస్తూ ఉండాలి మనం. అప్పుడు పట్టణం ఇంకా మరింత అభివృద్ధి పదంలో శోభాయమానంగా విరాజిల్లేందుకు అవకాశం ఉంటుంది. అందరూ కూడా కంకణబద్ధులై అమ్మవారి జాతర అనేది జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎప్పుడు జరిగిందో దానికి కూడా పెద్దలందరూ కూడా నడుం బిగించి గ్రామ దేవతలందరినీ కూడగట్టుకుని ఒక జాతర మహోత్సవం కూడా చేసేందుకు అమ్మ శక్తినివ్వాలని ఈ సందర్భంగా అమ్మని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. జంగారెడ్డిగూడెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ నూతన అధ్యక్షులుగా నియమితులైన గుడిమెట్ల యుగంధర్ కార్యవర్గం ఆధ్వర్యంలో 2 చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. పాత కార్యవర్గానికి వీడ్కోలు తెలియజేస్తూ వారిని సత్కరించిన అనంతరం కొత్త కార్యవర్గాన్ని స్వాగతిస్తూ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాస్, టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, ఇండియన్ డిజిటల్ స్కూల్ యాజమాన్యం సోమరాజు, తపస్ స్కూల్ అధినేత దాకర్పు కృష్ణలు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ సేవలను వక్తలు కొనియాడారు. అధ్యక్షులుగా గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులుగా మండవెల్లి రాంబాబు, సెక్రటరీగా రామిశెట్టి శ్రీనివాసరావు, కోశాధికారిగా బేతా రమేష్ తదితర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్ర అప్పారావు, చాటపర్తి పోసుబాబు, గుజ్జేటి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వర్గీయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటుకు సహకరించిన లలిత స్వీట్స్ అధినేతను సన్మానించారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్ర అప్పారావు గారు ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ కొత్తగా ఏర్పడిన నూతన కార్యవర్గంలో ఈరోజు అందరూ రావడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈరోజు 2 చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటిసారిగా ప్రమాణ స్వీకారం రోజున 2 ప్రారంభించారు. అంటే నేను అనుకోవడం భవిష్యత్తులో ఈ 365 రోజులు ఇలాగే ఏదో కార్యక్రమం మంచిగా చేయాలని. ఎందుకంటే వేసవికాలం చాలా దారుణంగా ఉందండి. ముఖ్యంగా ఇది మినరల్ వాటర్ చాలా బాగుంది, కూలింగ్ వాటర్, అలాగే రెగ్యులర్గా చేయాలి. ఇప్పుడే మన గంగానమ్మ గుడి దగ్గర అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కనిష్క జ్యువెలర్స్ అధినేత ప్లస్ ప్రస్తుత అధ్యక్షులు దానికి మరి నా చేతుల మీదుగా అక్కడ ఓపెన్ చేశారు. అలాగే మా మిత్రుడు పాల్పతి చలివేంద్రాన్ని కూడా మా మిత్రుడు పాల్పతి శ్రీనివాస్ గారు ఏర్పాటు చేశాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చిన్న చిన్న కుటుంబాలు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైన మా అప్పారావు తమ్ముడు, అసలు ఇది ఇలా నిర్మాణం జరగడానికి నేను కారణం గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల చిన్నతనం నుంచి ఆయా వృత్తిలో పనిచేస్తూ ఉన్న అనేక మంది నా మీడియా ద్వారా పరిచయం, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అభిమానులుగా ఉంటున్నారు. వీళ్ళందరూ చాలా కష్టపడి కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళకంటూ గుర్తింపు ఉండట్లేదు, వీళ్ళకి సాటిస్ఫై అవ్వట్లేదు సార్, మాకు ఇంకా తృప్తి కలగలేదు, ఏదో చేయాలని ఉందని నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను చెప్పాను. అప్పారావు ఇంకొక 4-5 వచ్చారు నా దగ్గరికి. వచ్చిన నాన్న మీరు ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసుకొని మంచి కార్యక్రమాలు అంటే నిజమైన లబ్ధిదారులు పట్టుకొని వాళ్ళకి సేవ చేస్తే మీకు వచ్చే సంబంధాలు కొంత పక్క పెట్టుకుని మీకు తృప్తిగా ఉంటుంది, మీరైనా కోరిక కూడా ఫుల్ఫిల్ అవుతుందని సలహా చెప్పి చేసిన దానిలా ఎంతోమంది చెప్తుంటారు, అందరూ ఆచరించరు. కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి వాళ్ళందరూ కూడా ఒక మేము కమిట్మెంట్కి వచ్చి సార్ ఇదిగో మేము ఇలా అనుకున్నాం, పేరు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం అని చెప్పి ఫస్ట్ ప్రారంభోత్సవం నా చేత చేయించారు. అది నాకు చాలా అదృష్టం. అది నేను ఒక మాట చెప్తే ఇన్ని సంవత్సరాల పాటు ఎన్నో కార్యక్రమాలు చేసే సంస్థగా ఏర్పడిందంటే నిజంగా నాకు ఒక గురువుకి గురుదక్షిణ ఇచ్చినట్టుగా ఈ టీం అందరికీ కూడా నేను కృతజ్ఞత. జంగారెడ్డిగూడెంలో అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నందు గద్దె పూజోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. నాట్య కళను నేర్చుకునే ముందు కళాకారులు గద్దె పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికి దివి నుంచి భువికి దేవతలు దిగి వస్తారనే ప్రతీది కలదు. అకాడమీ నిర్వాహకులు శీలా రూపాదేవి ఆధ్వర్యంలో నటరాజస్వామికి తొలుత పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, బీజేపీ పూర్వపు అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, 4వ వార్డు కౌన్సిలర్ వల్వల తాతాజీ, కోలాట కళాకారిణి తాడేపల్లి ఉమా, రోటరీ ఇన్నర్వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ మహిళా అధ్యక్షురాలు నాగసూరి మాధురి, టీడీపీ నాయకులు నాయుడు శ్రీను, సీతా మహాలక్ష్మి మ్యారేజ్ బ్యూరో అధినేత ఫనీలు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను శాలువాతో సత్కరించారు. పిల్లలకు ఆశీర్వచనాలు అందజేశారు. 30 సంవత్సరాల నుంచి అభినవ్ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకులు శీలా రూపాదేవి ఆధ్వర్యంలో ఎందరో నృత్య కళను అభ్యసించారని, సాధన చేశారని, జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకుని ప్రదర్శనలు చేశారని వక్తలు ప్రసంగించారు. నాట్య అకాడమీ అభివృద్ధికి బీజేపీ తరపున ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. అభినయ కూచిపూడి నృత్య అకాడమీ అనేది జంగారెడ్డిగూడెం మెట్ట ప్రాంతంలో తెలియని వాళ్ళంటూ ఎవరో ఉండరు. గత 32 సంవత్సరాలుగా నిర్విరామంగా రూపాదేవి గారు కూచిపూడి
భరతనాట్యం అనేక అంశాల మీద శిక్షణ ఇస్తూ ఎంతోమంది విద్యార్థులను తయారు చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజున గజ్జె పూజ ఆ నటరాజస్వామి యొక్క పాదపద్మాల వద్ద ఉంచి విద్యార్థులకి ఆ నృత్యం పట్ల ఆసక్తి, కనెక్టివిటీ కలిగేలాగా, ప్రేమ కలిగేలాగా ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలంటే అది మన మనసుకి హద్దుకోవాలి. అలాంటి కార్యక్రమాన్ని దేదీప్యమానంగా చేయిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు రావడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా వారు అనేక సేవా కార్యక్రమాలు, ఎందుకంటే ఈ ప్రాంతవాసిగా నేను ఎప్పుడు టీవీలోనూ పేపర్లోనూ అనేక స్టేజ్ల మీద అనేక కార్యక్రమాలు చూస్తూ ఇవాళ కూచిపూడి బ్రతుకుతుంది అంటే లలిత కళలు కానీ, సాహిత్యం కానీ, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన కళలు మన ప్రాంతంలో కూడా బతికిస్తున్నారు అంటే వారి నిర్విరామమైనటువంటి కృషి. కాబట్టి ఎన్డీఏ భాగస్వామిగా నేను కూడా ఆ ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా వారి తరపున విజ్ఞప్తి చేస్తాను. వారికి సొంతంగా ఒక స్థలం ఏర్పాటు చేసుకునే రకంగా, ఒక అకాడమీ ఏర్పాటు చేసుకునేలాగా, విద్యార్థులకు కావాల్సిన సాంకేతిక నైపుణ్య అవసరాలకు కావాల్సిన పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సబ్సిడీ రూపంలో అయినా సరే వారికి అందించాలి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరపున ఎన్డీఏ ప్రభుత్వానికి నేను నివేదిస్తాను. ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమం, ఈ అకాడమీ ఇంకా ముందుకు వెళ్ళాలి, ఎంతోమంది విద్యార్థులు తయారవ్వాలని కూడా నేను ఆశిస్తున్నాను. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు వృత్తి విద్యా ఉపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా చింతా ఉమామహేశ్వర్ మణికుమార్ దంపతులను సన్మానించారు. మణికుమార్ కి శుభాకాంక్షలు తెలుపుతూ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కేఎస్పీ లోవకుమారి మాట్లాడుతూ అమెరికా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, హైదరాబాద్ సర్వేజన సుఖనో భవంతు, నిడదవోలు ఆదరణాలయ ద్వారా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, గురురత్న, సేవానంది వంటి జాతీయ పురస్కారం పొందిన మణికుమార్ మన పాఠశాలలో పనిచేయడం విద్యార్థుల అదృష్టమని కొనియాడారు. పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ ఎంవి ప్రకాష్ మాట్లాడుతూ మణికుమార్ వయస్సుతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ సహోపాధ్యాయులతో పోటీపడి బోధన చేసేవారని తెలిపారు. పాఠశాల స్టాఫ్ సెక్రటరీ కల్లాడి జగదీష్ బాబు మాట్లాడుతూ పాఠశాలకు బదిలీపై రావడంతోనే ఆటోమేటిక్ రింగింగ్ బెల్ బహుకరించి విద్యార్థులకు సమయ పాలనను, క్రమశిక్షణను పాటించేలా చేశారని గుర్తు చేశారు. పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు చిలుకూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన వసతులను దృష్టిలో పెట్టుకుని ప్రధాన ఉపాధ్యాయుని గదిలో అధికారులు కూర్చునే నిమిత్తం 6 కూర్చునే విధంగా 2 స్టీల్ కుర్చీల సెట్లను బహుకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బంది, పూర్వ విద్యార్థులు, పూర్వపు పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో బుట్టాయిగూడెం మండలంలో రెడ్డికోపల్లె కుగ్రామం. ఆ గ్రామంలో సీతారామచంద్ర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. రాజమండ్రికి చెందిన వనవాసి ధర్మ రక్షిత సమితి బమిడిపాటి లక్ష్మీనారాయణ శర్మ, భాగ్యలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం హైదరాబాద్ కు చెందిన కొటికలపూడి సాంబమూర్తి, భాస్కరమణి దంపతులు బహుకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ వీధుల్లో ప్లకార్డులను చేతబూని శాంతి ర్యాలీ నిర్వహించారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బోసుబొమ్మ సెంటర్లో మానవహారం చేశారు. వ్యతిరేకతను ఏ శ్రమలు బంధిస్తున్నాం తండ్రి. మా యొక్క తల్లి గాఢం తండ్రి ప్రభుత్వంలోకి చేరడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుండగా మా రాకపోకల్లో ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, మా వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా సమస్తము అనుకూలంగా నీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ దేవుని నామాన్ని బట్టి వందనాలండి. మరి హాజరైన పాస్టర్స్కి, పెద్దలందరికీ నమస్కారాలు. నా పేరు శ్యాంబాబు, నేను టీచర్ని. ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు కూడా వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టుకొని ప్రజల దగ్గర ఓట్లు వేసుకొని అధికార మార్పులు చేసుకోవాల్సిందే కానీ రాచరికంలాగా మేమేమో చంపుకొని అధికారంలోకి వస్తామంటే అది రాజ్యాంగం అంగీకరించదు. సో అది ఈ రోజు రాజ్యాంగం ప్రామాణికం. ఈ దేశంలో ఏ మత గ్రంథము ప్రామాణికం కాదు, కానీ భారత రాజ్యాంగం ప్రామాణికం. అందరూ దానికి కట్టుబడి ఉండాలి, దాన్ని అనుసరించాలి, లేకపోతే తీసుకొని జైలేయాలి. అది మనం అటువంటి రూల్స్ లో బ్రతుకుతున్నాం. మనం అట్లాంటి నేపథ్యంలో మరి ప్రైవేట్ గారిని హత్య చేయటం అంటే రాజ్యాంగ వ్యతిరేకమే. అది మనం గమనించాల్సింది. సో ఈ రాజ్యాంగం అన్ని మతాలకి, మైనారిటీ మతాలకు కానీ మరొకరికి కానీ వాళ్ళ విశ్వాసాలకి రక్షణ కల్పిస్తుంది. ఆ రక్షణ తృణీకరించబడింది రోజు. అందుకు మనం అంతా ప్రొటెస్ట్ చేయాలి. రాజ్యాంగ పరంగా ఆయన శిక్షించమని నన్ను నినదించాలి. ఈ సందర్భంలో అలాగే క్రైస్తవ సమాజం కూడా రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. ఇంకా మనం అది తెలుసుకోకుండా ఉన్నాం. ఇదే రోజు మనకు రక్షణ. ఆ వైపుగా మరి పెద్దలందరూ కూడా మరి అందరినీ ఎడ్యుకేట్ చేయాలని ఆలోచిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన స్టీఫెన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సహోదరులు ప్రవీణ్ పగడాల గారి విషయంలో మరి జరిగిన ఈ సంఘటనలన్నీ మనల్ని ఎంతో కలకపరుస్తూ ఉన్నాయి.
గత 5 దినాలుగా మనం ఈ భయంకరమైన వార్త విషయంలో చాలా కలెక్ట్ చెందాం. బైబిల్ గ్రంథం మనకి ఏం తెలియజేస్తూ ఉందంటే, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత, రాజ్యాంగం కూడా ఇప్పుడు సహోదరులు చెప్పినట్టు మీరు 25వ ఆర్టికల్లో మనం చదువుతాం. మీరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, ఇతరులకు అభ్యంతరం లేకుండా. ప్రవీణ్ పగడగారు చేసిన ఆయన డిబేట్స్ కానీ, ఆయన మాటలు కానీ, ఆయన జ్ఞానం కానీ, స్టెఫన్ గురించి బైబిల్లో మనం చదువుతాం. ఎదురాడలేని జ్ఞానాన్ని స్టెఫన్ కనపరిచాడు. ఈ దినాల్లో మరి సహోదరులు ప్రవీణ్ గారు ఎవరు ఎదురాడలేని డిబేట్స్ ఆయన చేశాడు. ఎవరి దగ్గర సమాధానాలు లేవు. అందుకే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన గొంతునే శాశ్వతంగా మూసేద్దాం అనుకున్నారు. అయితే గొప్ప విషయం ఏంటంటే, మరి వారి సతీమణి ఒక్క ప్రవీణ్ చనిపోతే 1,00,000 మంది ప్రవీణ్లు నమ్మిన వారు దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ దినాన ఎంతోమంది యవనస్తులు ఈ కార్యం ద్వారా ఎంత ప్రేరేపించబడి, ఆయన గొప్ప మిషనరీ అండి. అంత అద్భుతమైన వరాలు దేవుడు ఇచ్చాడు. మనం క్షమించే గుణమే ఉంది, కానీ ఈరోజు మనం ప్రొటెస్ట్ ఏం చేస్తున్నాం అంటే న్యాయం చేయమంటున్నాం. మన ప్రభువు కూడా న్యాయాధిపతి. ఆయన దావీదు పడతాడు, నాయన నువ్వు నాకు న్యాయం చేస్తావు. దేవుడు ఖచ్చితంగా న్యాయం చేసే దేవుడు ఆయన. వారు విడిచిపెట్టి వెళ్ళిన ఈ పరిచర్యను కొనసాగించడానికి ఎన్నో వందల మందిని ఆయన లేపబోతా ఉన్నాడు. మనం నమ్ముదాం, ప్రార్థన చేద్దాం. విడిచిపెట్టిన ఆ కుటుంబం కోసం ముఖ్యంగా సంఘాలన్నీ ప్రార్థన చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం లక్కవరంలో రంజాన్ వేడుకలు, ఈద్గా వద్ద ప్రార్థనలు చేసిన ముస్లింలు. ధర్మానికి, శాంతికి ప్రతీకయే రంజాన్ అని వెల్లడి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ వేగవంతం చేసి బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాంతి ర్యాలీ చేపట్టిన క్రైస్తవులు. ఏప్రిల్ 2వ తేదీన జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాద వితరణ, ఉగాది ఉత్సవాలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు. పదవీ విరమణ చేసిన జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర పాఠశాల వృత్తి ఉపాధ్యాయుడు మణికుమార్ ఘనంగా వీడ్కోలు పలికిన ఉపాధ్యాయుడు. జంగారెడ్డిగూడెం రామచంద్రపురంలో ఉగాది ఆలయ కమిటీ దాతలకు సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.